నిర్మల్ జిల్లా ఖానాపూర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఎన్నికలు రేపటికి మరొకసారి వాయిదా పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం మధ్య రేణుకకి రేపటికి ఈ వాయిదా వేయడం జరిగింది. అయితే రేణుకకి సపోర్ట్గా వాళ్ళందరూ చేతులు ఎత్తారని మౌనిక బీజేపీ చైర్పర్సన్ మౌనికకి మద్దతుగా 7 కౌన్సిలర్లు చేతులెత్తారని, కానీ కాంగ్రెస్ ఏమో లేదు వీళ్ళందరూ మాకు సపోర్ట్గా చేతులెత్తారని చెప్పేసి అక్కడ గందరగోళం చేయడంతో ఏమీ అర్థం కాని పరిస్థితుంది. మరోవైపు అధికారులందరూ కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీకి క్లియర్ మెజారిటీ ఉన్నా కానీ అని చెప్పేసి ఓ పక్క అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గందరగోళం మధ్య రేపటికి ఈ వాయిదా వేశారు అధికారులు ఎన్నికని. మున్సిపల్ హాల్లో గొడవ పడ్డారు అక్కడ నాయకులు. లిటరల్లీ పోలీసులకు బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవాల్సి వచ్చింది. అధికారుల తీర్పు మీద బీజేపీ నేతలే మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు అక్కడ నినాదాలు కూడా చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లుగా మనకు కనిపిస్తోంది. మీకు స్క్రీన్లో ఆ విజువల్స్ కూడా నేను చూపిస్తున్నాను. మరోవైపు బీజేపీ కౌన్సిలర్ సత్యవతి ఈ గొడవల్లో సొమ్మసిల్లి పడిపోయారు. కింద ఉన్నటువంటి విజువల్ మీకు రైట్ సైడ్ డౌన్ సైడ్ ఉన్నటువంటి విజువల్ మీకు కనిపిస్తుంది. చికిత్స కోసం సమీపంలో ఉన్న అటువంటి ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా రేపు ఖానాపూర్ బంద్కి సైతం అక్కడ పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ చాలా సింపుల్గా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి మొత్తం 7 సభ్యుల మద్దతు అవసరం ఉంది. బీజేపీ చైర్పర్సన్ అభ్యర్థి మౌనికకు మద్దతుగా 7 కౌన్సిలర్లు చేతులెత్తారని, అయితే తమ అభ్యర్థి సత్యానికి మద్దతుగా 7 చేతులెత్తారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అక్కడ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవ, లోపలే పెద్ద గొడవ జరగడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకోవడం, తిట్టుకోవడం లాంటివి జరిగిన నేపథ్యం, బయట కార్యకర్తలందరూ ఆందోళన చేయడం. ఈ నేపథ్యంలో పోలీసులు ఇక లాఠీ చార్జ్ కూడా చేశారు. మరోవైపు ఇటు నాయకులేమో బీజేపీ నాయకులేమో అందరూ ఇటు మొత్తం కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నారు, మీరు కరెక్ట్ కాదు ఇదని చెప్పేసి వెళ్ళి కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి అని చెప్పేసి అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటో కనుక్కుందాం. బీజేపీ కౌన్సిలర్ సత్యవతి సొమ్మసిల్లి పడిపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు కనిపిస్తుంది. ఆవిడ సొమ్మసిల్లి పడిపోవడం, ఆ తర్వాత హాస్పిటల్కి తరలించడం, మరోవైపు పోలీసులు లాఠీ చార్జ్ చేయడానికి కూడా మీరు చూస్తున్నారు. మొత్తం మీద తీవ్ర ఆందోళన మనకి కనిపిస్తుంది. మొత్తం 3 క్లారిటీ రావాల్సి ఉంది: కేతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్. అయితే ఈ రెండింటిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, కేతనపల్లి అలాగే ఇబ్రహీంపట్నం. ఇప్పుడు ఖానాపూర్ మాత్రం బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇప్పుడు మరొకసారి రేపటికి వాయిదా పడ్డాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితిని నేను చూపిస్తాను మీకు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రతినిధి రవినాయక్ మనతో జాయిన్ అవుతున్నారు. రవినాయక్, ఖానాపూర్లో పరిస్థితి ఏంటి? సండేకి పోస్ట్పోన్ అయింది, మరి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే పరిస్థితి? అండ్ ఇంత పెద్ద గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆ గొడవ సర్దుమణిగే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అసలు క్లారిటీ వస్తుందా రేపైనా?
ఎస్ కళ్యాణ్, ఇటు ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారింది, రసాభాసగా మారింది. ప్రధానంగా ఇటు ఒక్కటేసారి 12 స్థానాలున్న మున్సిపాలిటీ ఖానాపూర్ లో ఇటు 7 ఓ దిక్కు, తర్వాత 6 దిక్కు అయిన పరిస్థితి ఈరోజు కనబడింది. అయితే 6 కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అయితే ముగ్గురు యాక్చువల్ కాంగ్రెస్ నుంచి గెలిచారు, ఒకరిని ఇండిపెండెంట్ అభ్యర్థిని తీసుకున్నారు. అనంతరం ఒక బీఆర్ఎస్ అభ్యర్థి కూడా సపోర్ట్ చేస్తారని ఊహాగానాలు వినబడ్డాయి. దాంతో పాటు ఒక ఎక్స్ అఫీషియా మెంబరు అటు ఎమ్మెల్యే వెడమ బొజ్జును కూడా నమోదు చేసుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ అనూహ్యంగా ఆర్టీవీ చెప్పినట్టుగానే గతంలో ఏదైతే సర్వేలు ఉన్నాయో అదే రకంగా ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఒకటయ్యాయి. ఈ బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి సంఖ్య కలిపి 8కి చేరింది. అయితే 8కి చేరడంతో 7కు చేరడంతో 7లో ప్రధానంగా ఎన్నిక సజావుగా కొనసాగే పరిస్థితి ఉందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పాటు లోపలికి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి వైస్ చైర్మన్, దాంతో పాటు బీజేపీకి చైర్మన్ ఇస్తామని లోపలికి వెళ్ళిన పరిస్థితి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నికల అధికారి ముందు బల ప్రదర్శన జరిగింది. ఆ బల ప్రదర్శనలో కోరం చూపెట్టడం అంటారు. ఆ కోరం చూపెట్టడంలో ప్రధానంగా 7 బీజేపీ అభ్యర్థి ఎవరైతే ప్రపోజల్ క్యాండిడేట్ చైర్మన్ క్యాండిడేట్ ఉన్నాడో చైర్మన్ క్యాండిడేట్ కౌన్సిలర్ కు చేయి లేపడం జరిగింది. చేయి లేపిన అనంతరం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వైస్ చైర్మన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తన వైపు చేయి లేపడం జరిగింది. ఈ లోపు నేరుగా ఎమ్మెల్యే ఇంటర్ఫేర్ అయ్యి అక్కడ పరిస్థితులను ప్రశ్నించే ఏదైతే జరిగిన యథార్థం ఉందో దాన్ని నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మాకు ఇవ్వాలని చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే ఎమ్మెల్యే వెడమ బొజ్జు వాదన విన్న తర్వాత కొంత సీసీటీవీల ఫుటేజ్ కూడా చూపెట్టే ప్రయత్నం అధికారులు చేశారని తెలిసింది. అయితే అందులో ఒక కౌన్సిలర్ 2 వైపులో చేతి లేపిందని ఒక ఊహాగానం బయటకు వచ్చింది. అయితే దాంట్లో ఏంటి అనేది సీసీటీవీ సర్వేలెన్స్ చూస్తే తప్ప వాస్తవాలు తెలిసే పరిస్థితి ఉంది. అదే ఈ లోపు గొడవ కాస్త మాట పెరగడం, మాట మధ్య అధికారులకు ఎమ్మెల్యే వెడమ బొజ్జు మధ్య వాగ్వాదం జరగడం జరిగింది. అనంతరం అక్కడి నుండి ఆలస్యం అవుతుందని నేరుగా ఆ మున్సిపల్ లోపలికి బీజేపీకి సంబంధించిన నాయకులు దూసుకొచ్చారు. బీజేపీ నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా దూసుకొచ్చిన పరిస్థితి. అప్పటికే బీజేపీకి సంబంధించిన రితీష్ కు కొంత దెబ్బలు తగిలినట్టు తెలిసింది. దీంతో పాటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్నాడో జాన్సన్ కూడా కొంత తోపులాటలో బట్టలన్నీ చినిగిపోయినట్టు, వేసుకున్న దుస్తులన్నీ చినిగిపోయినట్టు కొంత మనం వీడియోలో చూడొచ్చు. అయితే వీరిని శాంతి భద్రతల అంశంలో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కొంత సీరియస్ గా మానిటరింగ్ చేసిన పరిస్థితి. ఇరు పక్షాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చెదరగొట్టి లాండ్ ఆర్డర్